ప్రార్థన చేసుకుందాం. ఈ దినము దైవజనుడు భక్సింగ్ గారి యొక్క జన్మదిన సందర్భముగా మరి యొక్క కూడికను ఆరంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, జీవం గల మా ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి దినము మా ప్రియ సహోదరుడు నాయన భక్తి అంకులను బట్టి మీకు ఎంతో వందనాలు. మీ దాసుడు నాయన తండ్రి, ఆయన పరిచర్య ద్వారా ఈ దినాన తండ్రి మేము ఎంతో దీవెన లేకొస్తున్నాం ప్రభువా, అందును బట్టి మీకు వందనాలు. దయతో నా తండ్రి జ్ఞాపకం చేసుకో, ఇది నా పరిచర్య కొరకు సిద్ధపరచుము దేవా. మీ దాసుని యొక్క సాక్ష్యం ద్వారా అనేకులు ఆశీర్వదించబడి దీవించబడేటట్లు సహాయపడండి. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకు వస్తూ ఈ పరిచర్య ద్వారా ఎంతోమంది ఆత్మీయంగా మేలు పొందడానికి సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. పాట పాడుకుందాం. ఈ సమయంలో 486 పాట సంఖ్య 486, పాత పుస్తకంలో 486, పాత పుస్తకంలో 480. యేసుని నమ్మేడివారు.
సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. Proverbs chapter 10 verse 7. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. మరొకసారి చదువుదాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం నిమిత్తమై
ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రియ సహోదరుడు, దైవ సేవకులు, మీ చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి భక్ష్యంకుల నిమిత్తమై మీ సన్నిధిలో సాగిలి పడుతున్నాము. మరి దినము మీ దాసుని యొక్క జన్మదినము, అందుని బట్టి స్తోత్రాలు. మీ దాసుని ఏర్పాటు చేసుకొని, రక్షించుకొని, సేవకు పిలుచుకొని ప్రపంచ దేశాల్లో, ఎన్నో దేశాల్లో మీ దాసుని ప్రభా అబ్రహాముకు మీరు వాగ్దానం చేస్తూ వచ్చినట్లుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, అనేకులకు ఆశీర్వదకరంగా చేస్తానని మీ దాసుని ప్రపంచ దేశాలకు ఆశీర్వదకరంగా మీరు చేస్తూ వచ్చినందుకు కొరకు స్తోత్రాలు. మా భారతదేశంలో కూడా తండ్రి మీ దాసుని ద్వారా ఎంతో ఆశీర్వాదం మేము పొందుతూ వచ్చాం. కృతజ్ఞత కలిగి నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును అన్నారు. అందును బట్టి మీకు వందనాలు. మరి ఈ దినము మీ దాసుని యొక్క జన్మదినముగా జరుపుకొనిచుండగా దయతో జ్ఞాపకం చేసుకో. మీ దాసుని యొక్క సాక్ష్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచుము. మా సేవను, మా విశ్వాస జీవితాన్ని మీరు ఉజ్జీవింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి వస్తూ దయగల తండ్రి మీ దాసుని యొక్క సాక్ష్యం చెప్పుటకు ఆయన నన్ను మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మాటల ద్వారా ఎంతోమంది ఉజ్జీవింపబడటానికి సహాయపడము. వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్లుగా నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును అనేటువంటి మాటను మనము చూస్తూ వచ్చాం. కాబట్టి నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకొనడం కూడా మనకెంతో ఆశీర్వాదకరము, దీవెనకరమని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి మరి దినము దేవుని చేత ఏర్పరచబడి ప్రపంచ దేశాల్లో ఎన్నో సంఘాలు కడుతూ మరి భారతదేశానికి, ఈ ప్రపంచ దేశాల్లో ఎంతోమందికి ఆశీర్వాదకరముగా మార్చబడుతూ వచ్చినటువంటి సహోదరుడు భక్త సింగంకుల గురించి మరి ఈ దినము కొన్ని మాటలు వివరిస్తూ ఉంటున్నాను. మరి భక్త సింగంకుల యొక్క జననము చూస్తే కనుక 6వ తారీఖు 6వ నెల 1903లో ఆయన జన్మిస్తూ వచ్చాడు. తల్లిగారి పేరు లక్ష్మీబాయ్, తండ్రి గారి పేరు లాలా జవహర్ మల్ అనేటువంటి దంపతులకు పంజాబ్లోని జోయా అనేటువంటి గ్రామంలో 6వ నెల 6వ తేదీ 1903లో మరి భక్ష్యంకులు జన్మిస్తూ వచ్చారు. తర్వాత చూస్తే మరి ఆయన పెరిగి పెద్దవాడవుతూ వచ్చాడు. 1915వ సంవత్సరంలో మరి ఆయనకు జూన్ మాసము 6వ తారీఖున మరి వివాహము జరిపిస్తూ వచ్చారు. అంటే ఆయన యొక్క బర్త్డే రోజే, బహుశా జూను 6వ తేదీ 1915వ సంవత్సరంలో మరి రమాబాయి అనేటువంటి ఆమెతో వివాహము చేస్తూ వచ్చారు. ఈ సందర్భంలో చూస్తే మరి భక్ష్యంకుల కంటే రమాబాయి అనేటువంటి ఈమె వాళ్ళ భార్య 3 సంవత్సరాలు పెద్ద వయసు కలిగినటువంటి ఆమె. భక్ష్యంకుల కంటే 3 సంవత్సరాలు పెద్ద వయస్సు. కాబట్టి ఇలాగూ ఆయన యొక్క జననము, ఆయన యొక్క వివాహము జరిగిపోతూ వచ్చింది. 1924వ సంవత్సరం అనగా ఆ సందర్భంలో భక్ష్యంకులకి 21 సంవత్సరాలు ఉన్నాయి. ఆ సమయంలో ఒక కుమారుడు ఆయనకు జన్మిస్తూ వచ్చాడు. ఆయన పేరు ఓంకార్. ఆ కుమారుడికి ఓంకార్ సింగ్ అనేటువంటి నామకరణాన్ని వాళ్ళు చేస్తూ వచ్చారు. ఇలాగూ తన జీవితము కొనసాగుతూ ఉన్నప్పుడు దినాల్లో మరి భక్ష్యంకులు వాళ్ళ నాన్నగారు మంచి కాంట్రాక్టరు, గొప్ప కాంట్రాక్టరు.
మరి ఆయా ప్రాంతాల్లో చాలా మరి పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఒప్పుకొని మరి ఆయన పనిచేసేటువంటి వాడు. ఈ సమయంలో మరి ఆయన ఒక ఇంజనీరు పరిచయం అవుతూ వచ్చాడు. ఈ సమయంలో భక్ష్యంకులను చూస్తూ ఆయన ఒక మాట అన్నాడు, మరి ఈయనను పై చదువులు చదివించడానికి ఇతర దేశాలకు పంపించవచ్చు కదా అన్నాడు. ఆ సమయంలో తన మనస్సులో ఎలాగైనా ఇతర దేశాలకు వెళ్ళి గొప్ప గొప్ప చదువులు చదవాలి, మరి ఆ దేశంలో ఉన్న ఆ కల్చర్, ఆ సాంప్రదాయాలన్నీ కూడా నేను నేర్చుకోవాలి, ప్రపంచ పటంలో ఎన్నో దేశాలు నేను తిరగాలి అనేటువంటి కోరిక తన మనస్సులో కలుగుతూ వచ్చింది. అయితే మరి భక్ష్యంకుల యొక్క తండ్రి గారు ఏమాత్రం కూడా దీనికి ఒప్పుకోలేదు. కాబట్టి ఏదో విధంగా మరి ఆయన వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. చివరికి తన యొక్క తల్లిగారు ఒప్పుకున్నారు. అయితే ఒక కండిషన్ మీద మరి ఇతర దేశాలకు ఆయన పంపించడానికి ఇష్టపడుతూ వచ్చారు. ఇంగ్లాండ్కు వెళ్ళేటువంటి ఈ దిశలో వెళ్ళక మునుపు తన తల్లి ఒక ప్రమాణం చేయిస్తూ వచ్చింది. ఏంటి ఆ ప్రమాణం అంటే, నువ్వు ఇతర దేశాలకు వెళ్తున్నావు మంచిదే, చాలామంది మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ దేవుణ్ణి నమ్ముకుంటా ఉన్నారు. మరి భారతదేశం యొక్క సాంప్రదాయాలన్నీ కూడా విడిచిపెడతా ఉన్నారు. కాబట్టి నువ్వు అలాగూ కాకూడదని తన తల్లి ఒక కండిషన్ మీద ఆయనను పంపిస్తూ వచ్చారు. ఆయన కూడా ఒప్పుకున్నాడు దీని విషయమై. మరి అలాగూ మొత్తానికి చివరికి ఆయన మరి ఇంగ్లాండ్కు ప్రయాణం అవుతూ వచ్చాడు. ఈ యొక్క ఇంగ్లాండ్ ప్రయాణం కూడా చాలా విధాలుగా జరుగుతూ వచ్చింది. దాని కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. సరే, మొత్తానికి దేవుని కృపను బట్టి మరి ఆయన ఇంగ్లాండ్కు ప్రయాణమయ్యాడు. సెప్టెంబరు 1926 సంవత్సరంలో ఆయన ఇంగ్లాండ్కు ప్రయాణమయ్యాడు, వెళ్ళిపోయాడు. తన యొక్క ఆ యొక్క ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన మరి జాయిన్ అవుతూ వచ్చాడు. అలాగ కొనసాగుతూ ఉంది. సరే, కొన్ని దినాల తర్వాత మరి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. ఇప్పుడు అందరూ కూడా తనతో చదువుతున్నటువంటి వారందరూ కూడా మరి అదే విధంగా చూస్తే మనం కెనడాకు వెళ్ళాలనేటువంటి ఒక మరి తలంపుతో వారు ఉంటూ వచ్చారు. కాబట్టి భక్ష్యంకులు కూడా మరి వెళ్ళాలని కోరుకుంది. చివరికి మొత్తానికి ఆయన కూడా మరి కెనడాకు ప్రయాణం అవుతూ వచ్చాడు. మరి అక్కడ ఉన్నత చదువులు చదవటానికి, తర్వాత మరి తన యొక్క వృత్తిని కొనసాగించడానికి ఈ సమ్మర్ హాలిడేస్లో ఆయన కూడా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. చివరికి ఏదైతే ఏముంది వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మనము చూస్తే మరి 1928 ఆగస్టు 9వ తారీఖున తను కెనడాకు ప్రయాణం అవుతున్నాడు. షిప్ ద్వారా వెళ్ళాలి. మరి తన యొక్క తోటి విద్యార్థులతో కలిసి ఆయన ప్రయాణం చేస్తూ వచ్చాడు. మరి అక్కడ తన తోటి విద్యార్థులు ఏదైతే చేస్తున్నారో అది కూడా భక్ష్యంకులు చేయాలనేటువంటి ఒక కోరికతో ఆయన వెళ్ళాడు. సరే, వారందరూ ఆట స్థలానికి వెళ్తే ఆడేవాడు, తర్వాత ఈయన కూడా వెళ్ళేవాడు. ఇలాగా తర్వాత ఒక ఆదివారం 1928 ఆగస్టు 11వ తారీఖున ఆదివారమున వారందరూ కూడా ఒక షిప్లో ఒక గదిలో ఒక హాల్లో మరి మీటింగ్ జరుగుతూ ఉంది. అందరూ వెళ్ళిపోయారు. ఈయన కూడా వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళాడు, కూర్చున్నాడు. మరి పాటలు పాడుతూ ఉంటే, ఈయనకేమి క్రైస్తవ వాతావరణం తెలియదు కాబట్టి మరి వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే ఈయన కూడా వింటూ ఉన్నాడు. తర్వాత మరి వాక్యం చెప్పినప్పుడు ఆయన నిద్రపోతూ వచ్చాడంట. వాక్యం చెప్తా ఉంటే నిద్రపోయాడు. సరే, చివరికి వాక్యం అయిపోయింది, ఇంకా ప్రార్థన చేద్దామని అందరూ మోకరించారు. మరి ఈయన కూడా లేచి నిలబడ్డాడు. మరి ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ మరి అటువైపు ఇటువైపు కుడివైపున ఎడమవైపున వారు కూడా మోకరించటం వలన మరి ఈయన వెళ్ళలేకపోతూ వచ్చాడు. మరి ఈయన కూడా మోకరించాడు. భక్ష్యంకులు కూడా మోకరించినప్పుడు మరి సజీవుడైన దేవుడు అనేటువంటి మాటలు ఎక్కువగా ఆయనకు వినబడతా ఉన్నాయి.
ఇప్పుడు యేసు ప్రభు అనేటువంటి మాట ఆయనకు ఎంతో ప్రియమైనదిగా, ఇష్టమైనదిగా వినబడతా ఉంది. కాబట్టి ఆ మాట పదే 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 పలుకుతా ఉన్నాడు. సరే, చివరికి అది అలా జరుగుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి పేరు ఆయనకు చాలా ప్రియమైనదిగా, ఇష్టమైనదిగా ఉంటూ వచ్చింది. సరే, ఈయన మరి కెనడాకు వెళ్ళాడు. అదంతా అయిపోయింది. తర్వాత మరి రెండవసారి కూడా మరి కెనడాకు వెళ్ళాలనేటువంటి ఒక ఆఫర్ వచ్చింది. అయితే మరి ఓవెల్ హన్సన్ అనేటువంటి ఒక బ్యాంక్ మేనేజర్ కలిశాడు ఆయనతో. మరి ఆయనతో సంభాషిస్తూ వచ్చినప్పుడు మరి యేసు ప్రభు అంటే నాకు కూడా ఇష్టం అని ఎన్నో విషయాలు భక్ష్యంకులు ఆయనతో పంచుకుంటూ వచ్చాడు. అంతవరకు చాలామంది క్రైస్తవులను చూస్తూ వచ్చాడు, కానీ ఏ ఒక్కరు కూడా క్రీస్తు కొరకై మరి భారముతో, ఆసక్తితో ముందు కొనసాగాలి అనేటువంటి వారిని చాలా తక్కువగా చూస్తూ వచ్చాడంట. సరే, ఈ యొక్క హన్సన్ అనేటువంటి వ్యక్తి బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాడు. ఈయనను చూసి చాలా ఉజ్జీవింపబడుతూ వచ్చాడు. ఎందుకంటే ఈయనలో సంతోషము, ఆనందము, సమాధానం ఉంటూ వచ్చింది. అంతకు మునుపు చాలామంది క్రైస్తవులను అడుగుతూ వచ్చాడు. ఏ ఒక్కరు కూడా అంత సంతోషంగా, అంత సమాధానంగా ఉండడము ఆయన చూడలేదు. సరే, చివరికి ఏదైతే ఉంది, వీరిద్దరి మధ్యలో మరి ఫ్రెండ్షిప్ ఏర్పడతా వచ్చింది. మరి ఈయన ఏం చేస్తూ వచ్చాడంటే, క్రిస్మస్ దినాల్లో మరి ఆ దేశంలో మరి ఇతరులకు బహుమానాలు పంచేటువంటి ఆ విధానము ఆ దేశంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈయన కూడా క్రిస్మస్ సందర్భాలు కదా, మరి అనేకులకు మనము గిఫ్ట్లు పంచాలని భక్ష్యంకులతో పంచుకున్నాడు. ఆయన అన్నాడు, నా దగ్గర డబ్బులేం లేవు అన్నాడంట. సరే, డబ్బులేం లేకపోతే సరే పర్వాలేదు అని చెప్పి ఏం చేశాడు, ఇప్పుడు భక్ష్యంకులకి ఒక బైబిల్ను గిఫ్ట్గా ఇచ్చాడు. భక్ష్యంకులకి ఒక బైబిల్ను గిఫ్ట్గా ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఆ సమయంలో మరి భక్ష్యంకులు ఆ యొక్క కొత్త నిబంధన తీసుకున్నాడు. ఇంకా చదువుతా ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ కొత్త నిబంధన, ఆ బైబిల్ను చదువుతా ఉన్నప్పుడు మరి అలాగూ రాత్రులు ఆయన గడుపుతూ వచ్చాడు. 1929 డిసెంబర్ 16వ తారీఖున 1929 సంవత్సరము డిసెంబరు 16వ తారీఖున మరి యోహాను సువార్త 3వ అధ్యాయము చదువుతా ఉన్నాడు. 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుతున్న సందర్భంలో మరి 3వ వచనంలో ఆగిపోయాడు. అక్కడ ఇంకా ముందుకు సాగలేకపోయాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో నిలిచిపోతూ వచ్చాడు. అక్కడ ప్రభు చెప్తున్నాడు, నిశ్చయముగా చెప్పుచున్నాను అనేటువంటి మాట తన హృదయంలో నాటుకుపోయింది. ఆ కారణాన్ని బట్టి ఆయన యొక్క గుండె చాలా వేగముగా కొట్టుకుంటా ఉంది. ఎందుకంటే ఇదే మాట పదే పదే పలకటం వల్ల తనలో భయం వచ్చింది. అప్పుడు ప్రార్థన చేయడము ఆరంభిస్తూ వచ్చాడు. అప్పుడు ఆయన మోకరిస్తూ వచ్చినప్పుడు తన శరీరం అంతా నల్లటి మచ్చలతో నిండిపోయి అందులో నుంచి దుర్వాసన వస్తూ ఉంది. మరి ఇది ప్రభు స్వరము తనతో చెప్తా ఉంది, భక్సింగ్, నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు చూసేది ఈ నల్లని మచ్చలు నీ పాపమును బట్టి కలిగినవి అన్నాడంట. దేవుడు ఏం చెప్పాడు, ఈ నల్లటి మచ్చలు నీ పాపానికి సాదృశ్యంగా ఉన్నాయి, నీ పాపాన్ని బట్టే ఈ నల్లటి మచ్చల్లో నుంచి దుర్వాసన వస్తుందనగానే వెంటనే తన పాపముల విషయమై ఆయన పశ్చాత్తాపడుతూ వచ్చాడు. ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. తన పాపాలు మరి ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ఎలాగ ఆయన పాఠశాలలో, కళాశాలలో తను జీవించిన దినాల్లో ఎలాగూ తప్పు చేస్తూ వచ్చాడు, ఎలాగ పాపం చేస్తూ వచ్చాడు, ఇవన్నీ కూడా దేవుడు ఒకటొకటి బయలుపరుస్తూ వచ్చాడు. అవన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాడు. ఆ పాపాలన్నీ కూడా ఒప్పుకుంటున్నాడు. అప్పుడు ప్రభు ఒక మాట పలుకుతూ వచ్చాడు. ఏమన్నా అంటే, ఇది నీ కొరకై విరవబడిన నా శరీరము, ఇది నీ పాప క్షమాపణ కొరకై చిందింపబడిన నా రక్తము, నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి, వెళ్ళుము అనేటువంటి స్వరాన్ని ఆయన వింటూ వచ్చాడు. కాబట్టి పాపానికి మరి క్షమాపణ దొరికిందని ఆయన చాలా సంతోషిస్తూ వచ్చాడు. తన జీవితంలో ఎప్పుడు కూడా
అటువంటి సంతోషాన్ని ఆయన కలిగి ఉండలేదు. 1929 సంవత్సరము డిసెంబరు 16వ తారీఖున మరి ఉదయము 11:30 గంటలకు ప్రభువును సొంత రక్షకునిగా స్వీకరించాడు. దేవుని యొక్క సమాధానము తన హృదయంలో నింపబడుతూ వచ్చింది. 1929 సంవత్సరము డిసెంబరు 16వ తేదీన ఉదయకాలము 11:30 గంటలకు దేవుణ్ణి అంగీకరిస్తూ వచ్చాడు, తన హృదయంలో స్వీకరిస్తూ వచ్చాడు. ఇలాగూ తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. తన యొక్క పాప క్షమాపణ పొందుతూ వచ్చాననేటువంటి ఒక నిశ్చయత ఆయన పొందుతూ వచ్చాడు. మరి ప్రభు మాట్లాడాడు, నా కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవనేటువంటి ఒక స్వరాన్ని భక్త సింగ్ అంకుల్ గారు వింటూ వచ్చారు. ఆ కారణాన్ని బట్టి తన హృదయంలో నెమ్మది, సంతోషము, ఆనందాన్ని పొందుతూ వచ్చాడు. కాబట్టి ఇలాగూ తన విశ్వాస జీవితాన్ని కూడా ఆయన కొనసాగిస్తూ వచ్చాడు. రక్షణ, మారు మనస్సు యొక్క అనుభవంలోకి ఆయన వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత ఆయన మారు మనస్సు పొందాడు, ప్రభువును అంగీకరించాడు. ఎన్నో విధాలుగా ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. అయితే చివరికి మరి దేవుడు తనను సేవకు పిలుస్తూ వచ్చాడు. సేవకు పిలుస్తూ వస్తే ఆయన చాలా దినాలు కూడా ఒప్పుకోలేదు. చాలా పోరాటాలు జరుగుతూ వచ్చాయి. ప్రభుతో ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రభువా, నేను నత్తివాని, నేనేం మాట్లాడలేను, నేనేమి చెప్పలేను, నేను ఎలాగూ నీ సేవ చేయగలను. ఇలాగా ఎన్నో విధాలుగా ప్రభువు దగ్గర ఆయన పోరాడుతూ వచ్చాడు. అయినప్పటికీ కూడా భక్సేకులు ఒక మాట చెప్పేవారంటే, ఇప్పుడు ప్రభువా, నేను ఎంత ధనాన్నైనా నీకు ఇస్తాను, నీ సేవకు వాడేటట్లుగా నేను ధనాన్ని ఇస్తాను, కానీ నీ సేవ మాత్రం నేను చెయ్యను. ఎందుకంటే నేను ఇతరుల ఎదుట నిలబడటకు కానీ, లేకపోతే ఇతరుల ఎదుట నేను స్పష్టంగా మాట్లాడడానికి కానీ నాకు చాలా భయం అని చెప్పేవాడంట. అయినప్పటికీ కూడా ప్రభు ఏమన్నాడంటే, నాకు నువ్వు కావాలి, నీ ధనం వద్దు, ఏమొద్దు, కానీ నువ్వు నాకు కావాలని ప్రభు ఎన్నో విధాలుగా తనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇలాగూ వారిద్దరి మధ్యలో, దేవుని దగ్గర భక్త్ సింగ్ అంకుల్ మధ్యలో చాలా పోరాటాలు జరుగుతూ వచ్చాయి. చివరికి ఏదైతే ఉంది, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క పిలుపు మేరకు, మరి దేవుని యొక్క చిత్తానుసారంగా తను సేవ కొరకు ఒప్పింపబడుతూ వచ్చాడు. అది 1932 ఏప్రిల్ 4వ తారీఖున 1932 సంవత్సరము ఏప్రిల్ 4వ తేదీన ఉదయకాలము 2:30 గంటలకు, వేకువ జామున ఉదయకాలము 2:30 గంటలకు ప్రభు సన్నిధిలో ఆయన పోరాడుతూ చివరికి ప్రభు సేవ నిమిత్తమై ఆయన ఒప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ప్రభువు తన సేవకు పిలుస్తూ వచ్చినప్పుడు చాలా చెప్తూ వచ్చాడంట. ప్రభువా, మరి నేను ఎలాగూ, నా అవసరతలు ఎలా తీర్చబడతాయి, నా అక్కర్లు ఎలా తీర్చబడతాయి, ఇలాగ ప్రభు దగ్గర ఆయన ఎన్నో ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయితే ప్రభు, ఇవేమి కాదు, కానీ వీటన్నిటిని కూడా నేను చూసుకుంటాను, నువ్వు నన్ను నా సేవ చేయ అన్నాడు. సరే, 3 షరతుల మీద ఆయన సేవ కొరకు అంగీకరించబడుతూ వచ్చాడు. 3 షరతులు ఏంటంటే, మొదటి షరతు ఏంటంటే, పంజాబ్లో నీ తండ్రి ఇంటి నుండి ఆస్తుల వచ్చు భాగము వదులుకొనవలను, భూ సంబంధమైన ఆర్థిక అవసరముల కొరకు ఏ వ్యక్తికి ఉత్తరము ద్వారా కానీ, ఎటువంటి సూచన ద్వారా కానీ చెప్పకూడదు, నాకు మాత్రమే చెప్పవలను. ఇది మొదటి షరతు. ఏంటంటే, నీ అక్కరలు ఏవి కూడా ఎవరితో చెప్పకూడదు, ఏ విధానముగా సూచనల ద్వారా కూడా ఇతరులకు బయలుపరచకూడదు, నాకు మాత్రమే చెప్పాలి, మొదటి షరతు. రెండవ షరతు ఏంటంటే, రెండవ షరతు, నేను నిన్ను ఎచ్చటికి పంపేదనో అచ్చటికి వెళ్ళుము, ఏ సంస్థలోనూ చేరవద్దు, అందరినీ సమానముగా సేవించుము. ఏమన్నాడు? నేను నిన్ను ఎక్కడికి పంపుతానో ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ సంస్థలో కానీ ఏ డినామినేషన్లో చేరవద్దు, అందరినీ సమానంగానే సేవించమన్నాడు. మూడవ షరతు ఏంటంటే, నీ స్వంత ప్రణాళికను వేసుకొనవద్దు, నీ సొంత ప్రణాళిక ఏది కూడా ఉండకూడదు. అయితే దినదినము నేను నిన్ను ఎట్లా నడిపిస్తానో అలాగే నడవాలి, నిన్ను నడిపించటానికి నాకు అవకాశం ఇవ్వాలని
ఈ 3 షరతులు ఎప్పుడైతే ప్రభు చెప్తూ వచ్చాడో భక్సింకులు దాన్ని అంగీకరించాడు, యాక్సెప్ట్ చేస్తూ వచ్చాడు, యాక్సెప్ట్ చేశాడు, దాన్ని అంగీకరించాడు. ఈ 3 షరతుల మీద భక్సింకులను దేవుడు ఇండియాకు పంపిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ కారణాన్ని బట్టి ఆయన కూడా మరి ఇండియాకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు 3 షరతులు అయిపోతూ వచ్చాయి. ఇప్పుడు చివరికి ఆయన ముంబైకి చేరుతూ వచ్చాడు. ఎప్పుడంటే అది 1933 ఏప్రిల్ మాసం, ఏప్రిల్ 6వ తారీఖున 1933 సంవత్సరంలో ఆయన బాంబేలో అడుగు పెడుతూ వచ్చాడు. ఆ దినము నుంచి దేవుని యొక్క సేవ ప్రారంభించుట కొరకు తల్లిదండ్రులు భక్సింకులు చాలా సంవత్సరాల తర్వాత ఇండియాకు వచ్చాడు కదా, చూడడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎన్నో విషయాలు చెప్తూ వచ్చారు. నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు, మంచిదే, అయితే నువ్వు ఇంట్లో ఉండు, రహస్యంగా ఉండు, ప్రార్థన చేసుకో, ఎవరికి తెలపొద్దు, నువ్వు యేసుప్రభుని అంగీకరించినట్లుగా ఎవరికి కూడా చెప్పొద్దు, ఇలా రకరకాలుగా మరి చెప్తూ వచ్చారు. కానీ భక్సింకులు ఒకే మాట అన్నారు, ముక్కు నోరు మూసుకొని నేను 5 నిమిషాలు కూడా బ్రతకలేను, ఊపిరాడక చచ్చిపోతాను, అలాగే నా ప్రభువును ప్రకటించకుండా నేను ఉండలేను, కాబట్టి నేను రహస్యమైన క్రైస్తవుడిగా నేను ఉండను, దేవుని పని చేయాలి, దేవుని సేవ చేయాలి అని గట్టిగా నొక్కి చెప్తూ వచ్చినప్పుడు తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యంగా ఆయనను బాంబేలో విడిచి వెళ్ళిపోతూ వచ్చారు. ఇలాగూ దేవుడు మరి తనను పోషించాడు, ఎన్నో విధాలుగా మరి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు, ఎన్నో విధాలుగా తన యొక్క అక్కర్లన్నీ కూడా ప్రభు తీరుస్తూ వచ్చాడు. ఇలాగ సేవలో ఒంటరిగా తన యాత్రను కొనసాగిస్తూ వచ్చాడు. తినడానికి తిండి ఉండేది కాదు, నివసించడానికి గృహం ఉండేది కాదు, ఎంతో కఠినమైనటువంటి సేవ. ఒకప్పుడేమో తన తండ్రి గారు మరి ఆయన మంచి కాంట్రాక్టరు, మంచి మరి బిజినెస్ మ్యాన్, చాలా డబ్బులు ఉన్నాయి, ఐశ్వర్యవంతులు, గొప్పవారు. కాబట్టి మరి ఎన్నో సౌఖ్యాలు ఉన్నప్పటికీ కూడా ఎంతో సుఖవంతమైనటువంటి విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ కూడా ప్రభు కొరకు వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ఒంటరి వాడిగా బాంబే వీధుల్లో చాలా మరి బీదవారి మధ్యలో ఆయన పరిచర్య ఆరంభిస్తూ వచ్చాడు. ఎన్నో సువార్తలు, కరపత్రికలు తీసుకొని ఆయన వీధుల వెంబడి తిరుగుతూ అనేకులకు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ప్రకటిస్తూ వచ్చాడు. ఎంత దీన స్థితిలో ఆయన సువార్త చేస్తూ వచ్చాడు. ఒంటరి వాడిగా, ఏమి లేనివాడిగా, తిండి లేకపోయినా, మరి గృహము లేకపోయినా, నివాసం లేకపోయినా, రాత్రికాలము ఆ యొక్క వీధి లైట్ల కింద కూర్చొని వీధుల్లో వాక్యం చదువుకునేవాడంట, ప్రార్థన చేసుకున్నాడు మోకరించి. ఎంత దీనస్థితి కదా! ఎంతో సంపన్నుడు, ఐశ్వర్యవంతుడు, ఎంతో గొప్పవాడు, ధనికుడు, దేవుని సేవ నిమిత్తమై కటిక బీదరికాన్ని అనుభవిస్తూ వచ్చాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు. ఇలాగూ మరి ఎన్నో విధాలుగా తన యొక్క సేవయాత్రలో ఎన్నో కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఏ దినము కూడా సనగలేదు, గొనగలేదు, ఏ దినము కూడా ప్రభువును నిందించలేదు. ఇలాగూ ఎంత ప్రయాసముతో దేవుని యొక్క సేవను ఆయన చేస్తూ వచ్చాడు. ఎంత ఐశ్వర్యవంతుడు కదా! తినడానికి తిండి లేదు. ఒకానొక సందర్భంలో 2-3 రోజులు కూడా ఆహారం ఉండేది కాదంట దైవజనుడికి. ఎవరైనా కలిసి ప్రేమతో మాట్లాడి ఎవరైనా టీ కానీ, కాఫీ కానీ, బిస్కెట్ ఇస్తే ఆ రోజు అదే ఆయనకు ఆహారం. అయినప్పటికీ కూడా దేవుని సేవలో ఎప్పుడు కూడా ప్రభువును నిందించలేదు, ప్రభువును అనుమానించలేదు. సరే, ఆయన కొనసాగుతూ వచ్చాడు. అప్పటికే ఆయన మరి ఈ భారతదేశంలో ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ వచ్చారు, చాలామంది ఆహ్వానిస్తూ వచ్చారు. అలాగూ మద్రాస్కి ఆగస్టు 1938లో కూడా మద్రాస్కు వచ్చారు. అయితే ఆ ప్రాంతంలో చాలా అద్భుతమైన ఒక ఉజ్జీవాన్ని మద్రాస్ ప్రజలు అనుభవిస్తూ వచ్చారు. ఈయన యొక్క వర్తమానాలకు, భక్సింగ్ గారి యొక్క సాక్ష్యాలకు చాలామంది ఆకర్షింపబడ్డారు. ఆయన యొక్క జీవితానికి, ఆయన యొక్క ప్రార్థనా జీవితానికి, ఆయన యొక్క వాక్యాన్ని బట్టి చాలామంది ఆకర్షితులవుతూ వచ్చారు. అయితే చాలామంది మద్రాసులో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవ్వరు కూడా భక్సింగ్ గారిని తిరిగి మద్రాసుకు ఆహ్వానించొద్దు అనేటువంటి ఒక ముద్ర ఆయన పైన
వేస్తూ వచ్చారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆయన వైపు ఆకర్షింపబడుతున్నారని. తిరిగి ఆయన ప్రభు యొక్క చిత్తాన్ని కనుగొంటూ మరి చివరికి ఆ యొక్క పల్లవరపు కొండల మీద రాత్రంతా కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. కొంతమంది సమూహంగా కలిసి భక్ష్యంకులు ఏర్పాటు చేసుకుని కొంతమందిని ఆ యొక్క పల్లవరపు కొండల మీద మరి రాత్రంతా ప్రార్థన చేశారు. దేవుడు ఒక దర్శనం చూపిస్తూ వచ్చాడు. దర్శనం అంటే వాక్యాన్ని ఆధారం చేసుకునే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనము ఆధారం చేసుకుని ఆయన సంఘాన్ని నిర్మించడానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయట్లో ఎడతెగక ఉండిరి. కాబట్టి దేవుడు భక్ష్యంకులు వాక్యము ద్వారా ఈ యొక్క సంఘ దర్శనాన్ని అపోస్తల కార్యములు 2:42 ప్రకారముగా సంఘ దర్శనాన్ని దేవుడు చూపిస్తూ వచ్చాడు. దీన్ని ఆధారం చేసుకుని ఆయన పరిచర్య ఆరంభిస్తూ వచ్చాడు. కాబట్టి మరి జూలై 12వ తారీఖున 1941లో యెహోషువ ఆవరణాన్ని వారు అద్దెకు తీసుకొని నడిపిస్తూ ఉన్నారు. జూలై 12, 1941లో అద్దెకు తీసుకొని వారు మరి పరిచర్య ప్రారంభిస్తూ వచ్చారు. అలాగ ఆ పరిచర్య విస్తరిస్తూ వచ్చింది. మరి 1945లో మొదటగా కడపలో మరి పరిచర్య ఆరంభిస్తూ వచ్చారు. ఆ పరిచర్య కడపలో ఆరంభమవుతూ వచ్చింది. ఇది 1945వ సంవత్సరం. తిరిగి సెప్టెంబరు 1950వ సంవత్సరంలో ఆ పరిచర్య హైదరాబాదులో కూడా ఆరంభిస్తూ వచ్చారు. సెప్టెంబరు 1950లో అదే సంవత్సరం అదే మాసంలో సెప్టెంబరు 1950లో ఏలీము అనేటువంటి ఆవరణాన్ని అద్దెకు తీసుకుని అక్కడ పరిచర్య ఆరంభిస్తూ వచ్చారు. సెప్టెంబరు 1950. దాన్ని 1959 హెబ్రోన్లో వారు ప్రవేశిస్తూ వచ్చారు. 1959 ఇది కూడా మనం చూస్తా ఉన్నాం. తిరిగి 1959లో యెహోవా షమ ఆవరణాన్ని కూడా వారు కొనటానికి దేవుడు ఎంతో సహాయపడుతూ వచ్చాడు. ఇలాగూ పరిచర్య ఆరంభించబడుతూ వచ్చింది. ఇలాగ చూస్తే మనం ఇంకా మరి దైవజనుడు భక్ష్యంకులు డిసెంబర్ మాసంలో 1982వ సంవత్సరంలో పరిచర్య నిమిత్తమై కొంతమంది సహోదరులను మరి నియమించుకుంటూ వచ్చాడు. ఏర్పరచబడినటువంటి సహోదరులను నియమిస్తూ వచ్చాడు. కాబట్టి ఇలాగూ పరిచర్య కొనసాగుతూ ఉంది. ప్రపంచ దేశాలకు ఈ యొక్క పరిచర్య వెళ్ళిపోతూ వచ్చింది. ప్రపంచ దేశాల్లో ఎన్నో స్థలాల్లో సంఘాలు మరి స్థాపించబడుతూ వస్తున్నాయి. ఇలాగూ దేవుని యొక్క పరిచర్య బహు గొప్పగా జరుగుతూ వచ్చింది. ఎంత అద్భుతమైన రీతిలో ప్రభు యొక్క పరిచర్య అంటే ఇతర దేశాలకు కూడా ఈ పరిచర్య వెళ్ళిపోతూ వచ్చింది. ఇలాగూ చాలా ప్రదేశాల్లో ఎన్నో సువార్త దండయాత్రలు చేస్తూ వచ్చారు. మరి ఎన్నో విధాలుగా మరి కూడికలు జరిపిస్తూ వచ్చారు. ఆయా సందర్భాల్లో మరి యెహోషువలో అయితేనేమి, హెబ్రోన్లోనైతేనేమి మరి ఎన్నో పరిశుద్ధ సమాజ కూడికలు కూడా వారు జరిపిస్తూ వచ్చారు. ఇలాగూ అద్భుతమైనటువంటి పరిచర్య ఆ యొక్క హోలీ కాన్వికేషన్స్ పరిశుద్ధ సమాజ కూడికలకు కొన్ని వేల మంది దేశ నలుమూలలో ప్రపంచ దేశములలో ఉన్నటువంటి వారు కూడా హాజరవుతూ కొన్ని వేల సంఖ్యలో హాజరవుతూ వచ్చారు. కాబట్టి ఎన్నో సాక్ష్యాలు కూడా మనం వింటూ వస్తున్నాం కదా. ఎటువంటి ఏమి లేని సందర్భంలో దేవుడు ఎలాగ అద్భుతమైన రీతిలో వారి యొక్క అక్కర్లు తీరుస్తూ వచ్చాడు. ప్రార్థన ద్వారా ఎలాంటి అద్భుతాలు చేస్తూ వచ్చాడో భక్ష్యంకుల ద్వారా దేవుడు నిరూపిస్తూ వచ్చాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మరి కాన్వికేషన్స్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మరి హెబ్రోన్లో కొన్ని సందర్భాల్లో మరి ఏమి భోజనానికి కొరకు కానీ లేకపోతే కిచెన్లో ఎటువంటి వంట సామాన్లు ఏవి కూడా ఉండేవి కాదంట. చాలామంది అడుగుతూ వచ్చినప్పుడు ప్రార్థన చేయండి, ప్రభు సాయం చేస్తాడని మరి అందరినీ కూర్చోబెట్టి విశ్వాసంగా వారికి నేర్పిస్తూ మరి ప్రార్థన చేపిస్తూ అట్లాగా ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం. మన ముందున్నటువంటి దైవజనులు అక్కడక్కడ వర్తమానాల్లో కూడా మరి ఈ విషయాలన్నీ కూడా మనతో పంచుకుంటూ వచ్చేటువంటి వారు. కాబట్టి ఇలాగ చూస్తే ఎన్నో అద్భుతాలు దైవజనుని ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చాడు. గొప్ప కార్యాలు దేవుని మహిమార్థమై పరిచర్య
జరిగిస్తూ వచ్చాడు. ఏమీ లేని సందర్భంలో అంత మాత్రమే కాదు, ఎన్నో ప్రాంతాల్లో భక్ష్యంకుల పరిచర్య ద్వారా ఉజ్జీవింపబడుతూ వచ్చింది. కాబట్టి ఆయన పరిచర్య గురించి మనము ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి దేవుడు చివరికి తన దాసుని ద్వారా ఎంతో గొప్ప పరిచర్య, ఎన్నో సంఘాలు నిర్మించుట కొరకు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. సువార్త దండయాత్రలు చేస్తూ వచ్చారు, పరిశుద్ధ సమాజ కూడికలు పెట్టారు. ఇంకా ఆయా ప్రాంతాల్లో ఎన్నో విస్తారమైనటువంటి సువార్త కూడికలు కూడా పెడుతూ వచ్చారు. ప్రపంచ దేశాల్లో, భారతదేశంలో ఎంతో ఉజ్జీవము వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఆయన పరిచర్య ద్వారా ఎంతోమంది రక్షింపబడి ఎన్నో సంఘాలు స్థాపించబడుతూ, అంత మాత్రమే కాదు, హెబ్రోన్లో అనేకులకు సేవా తర్ఫీదిస్తూ వచ్చాడు. ఎంతోమంది సేవ కొరకు సమర్పించుకొని, కొంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లు, ఎంతో ఉన్నత అధికారులు, ఇలాగ చూస్తే చాలామంది వారి యొక్క ఉద్యోగాలన్నీ విడిచిపెట్టి దైవ సేవకునితో కలిసి తర్ఫీదులో ఉంటూ ఎన్నో ఆత్మీయమైన పాఠాలు నేర్చుకుంటూ ప్రభు సేవలో వారు ఎదుగుతూ ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, ఇంకా ప్రభు దాసుని ద్వారా ఆయా ప్రాంతాలకు ఎంతోమంది సేవకులను పంపిస్తూ, మరి అక్కడ ఉన్నా లేకపోయినా పరిస్థితులకు అడ్జస్ట్ అవుతూ, ఇలాగ దైవ సేవకులు కూడా భక్ష్యంకుల యొక్క పరిచర్య ద్వారా ఆశీర్వదించబడ్డారు. అలాగే సంఘాలు కూడా విస్తరించబడడానికి దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి దాదాపుగా ఇతర దేశాల్లో, మన దేశంలో చూస్తే దాదాపుగా అప్పట్లో వచ్చినటువంటి సంఖ్య దాదాపు 10,000 కంటే ఎక్కువ సంఘాలు నిర్మిస్తూ వచ్చాడని. కాబట్టి ఇప్పుడు లెక్కలేనటువంటి విధానంలో ఆ పరిచర్య అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆ దైవదాసుని యొక్క ప్రార్థన జీవితము, దేవుని చిత్తము నెరవేర్చుట, అంత మాత్రమే కాదు, దేవుని స్వరము వినుట, దేవుని చిత్తము కొరకు ఎంతైనా ప్రయాసపడేటువంటి వాడు. ప్రార్థన వాక్యము, దేవుని వాక్యాన్ని అలాగ మోకాళ్ళ మీద నిలబడి చదివేవాడు. అలాగే ప్రార్థనలో గంటలు గంటలు రాత్రంతా కూడా మేలుకొని ప్రార్థించి సంఘాలు గడుతూ వచ్చారు. ఎంత ప్రయాసం! తినడానికి తిండి లేకపోయినా రాత్రంతా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ 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 ఎన్నో సంఘాల కొరకు ఆయన కన్నీళ్లు గార్చాడు. ఎంతోమంది దైవ సేవకుల కొరకు కన్నీళ్లు గారుస్తూ వచ్చాడు. ఎంతోమంది రక్షణ లేని వారి కొరకు రాత్రంతా కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ దైవజనుని యొక్క ప్రార్థన, ఆ విశ్వాసము ఎంత గొప్పది! కాబట్టి ప్రస్తుత దినాల్లో మనము ఇంత క్షేమంగా, ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా మనము పరిచర్య చేయగలుగుతున్నామంటే ఆ దాసుని యొక్క సమర్పణ జీవితం. ఈ దినము మనము మంచి మంచి మందిరాలు కట్టుకున్నాం, మందిరాల్లో మంచి మంచి ఏసీలు ఉన్నాయి కదా, ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి ప్రస్తుత దినాల్లో. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ దైవజనుడు, తన యొక్క తోటి దైవజనులు, సహకారులు, మరి వారు ఎంతో ప్రయాసపడి ఎంతగానో వారు సమర్పించుకొని వారి జీవితాలు త్యాగం చేస్తే ఈ దినాన మనము ఇంత సౌఖ్యముగా ఉండగలుగుతూ ఉన్నాం. కాబట్టి మరి ఆ దైవజనుని యొక్క పరిచర్యను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆ దైవజనుని యొక్క పరిచర్య ద్వారా ఈ దినాన మనము ఇంత ఆశీర్వాదములేకి వచ్చిన వారముగా ఉంటున్నాం. కాబట్టి ఆ దైవజనుడు వేసిన ఆ దర్శనము ప్రస్తుత దినాల్లో మనము కోల్పోతున్నాం. ఆ దర్శనం దైవజనుడు తనైన దేవుని దగ్గర నుంచి ఏ దర్శనాన్ని అయితే పల్లవరపు కొండల మీద పొందుతూ వచ్చాడో ప్రస్తుత దినాల్లో ఆ దర్శనాన్ని మనము కొనసాగించలేకపోతున్నాం. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా ఆకాశం నుండి ఆ కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాను అన్నాడు. అలాగే దైవజనుడు భగత్ సింగ్ అంకులు తన జీవితయాత్ర కొనసాగించి ముగించేంత వరకు కూడా ఏదైతే ప్రభు దగ్గర నుంచి దర్శనం పొందుతూ వచ్చాడో ఆ దర్శనమునకు ఎప్పుడు కూడా అవిధేయత చూపించలేదు. ప్రస్తుత దినాల్లో మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని ద్వారా ఆ దైవజనుడు పొందినటువంటి ఆ ప్రత్యక్షతలో మనం కొనసాగుతున్నామా? విధేయత చూపిస్తున్నామా? అవిధేయులమై జీవిస్తా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. తర్వాత చివరిగా ఆయన అనారోగ్య పాలవుతూ వచ్చాడు.
ఆగస్టు 1986 సంవత్సరంలో ఆయనకు అనారోగ్య పాలవుతూ వచ్చాడు. మరి ఆ దినం నుంచి కొంచెం మరి ఇతర దేశాలకు వెళ్ళడం, గాయా చోట్లకు వెళ్ళటం, ఇలాగ చాలా వరకు తగ్గిపోతూ వచ్చింది. మరి మనము చూస్తే చివరిగా ఆయన కొంత అనారోగ్య పాలవుతూ వచ్చాడు. మరి చివరిగా మనం చూస్తే సెప్టెంబరు 17వ తారీఖు 2000 సంవత్సరం, సెప్టెంబరు 17వ తారీఖు 2000 సంవత్సరం ఉదయము 6 గంటలకు దైవదాసుని దేవుడు తన మహిమలోకి పిలుచుకుంటూ వచ్చాడు. సెప్టెంబర్ 17, 2000 సంవత్సరము ఉదయకాలం 6 గంటలకు ప్రభువు మహిమలోకి ఆ పరమ గృహమునకు పిలుపునందుకొని వెళ్ళిపోతూ వచ్చాడు. ఈ యొక్క ఆయన యొక్క పరలోకపు పిలుపు అంటే ఆ ప్రవేశం కూడా ఎంతో అద్భుతమైన రీతిలో జరుగుతూ వచ్చింది. దాదాపుగా మరి సెప్టెంబర్ 22వ తారీఖు వరకు మరి హెబ్రోన్లోనే మరి ఆ దాసుని యొక్క భౌతిక కాయాన్ని ఉంచుతూ వచ్చారు. 17, 18, 19, 20, 21, 22 దాదాపుగా 6 దినాలు హెబ్రోన్లో ఉంచుతూ వచ్చారు. మరి ప్రపంచ దేశాల్లో నుంచి కూడా ఎంతోమంది, దాదాపుగా లెక్కల అంచనా ప్రకారము 6 లక్షల మంది కంటే పైగా వచ్చారంట. 6 లక్షలు, 6 lakhs అంతమంది జనము ఆ దైవ సేవకుని చూడటానికి వస్తూ వచ్చారు. దేవుడు తన దాసుని యొక్క మరణమును కూడా దేవుడు మహిమపరుస్తూ వచ్చాడు. కాబట్టి ప్రపంచ దేశాల్లో నలుమూలలో ఉన్నటువంటి వారందరూ కూడా దైవజనుని భౌతిక కాయం చూడటానికి వచ్చారు. ఇంకా కొంతమందికి మరి తక్కువ వ్యవధిలో కాబట్టి కొంతమందికి వీసాలు దొరకలేదు, కొంతమందికి టికెట్లు కన్ఫర్మ్ అవ్వలేదు, ఇలాగూ చాలామంది అలాగూ రాలేకపోతూ వచ్చారు. చూస్తే ఎంత మహిమకరంగా జరుగుతూ వచ్చిందంటే మరి ఆ యొక్క ఈ 6 దినాలు కూడా దాదాపుగా హెబ్రోన్లో మరి ఎంతో ఆ పరలోకపు యొక్క నమూనా కనబడతా వచ్చింది. పరలోకాన్ని చూస్తూ వచ్చారంట. ఎందుకంటే మరి ఇంకా ఈ 5 రోజులు కూడా ఎవ్వరు కూడా నిద్రపోలేదు. చాలామంది మరి ఆహారం మానేసి, నిద్ర మానేసి అలాగూ దైవజనుని గురించి ఎంతోమంది సాక్ష్యాలు, ఆత్మీయమైన పాటలు, వాక్యము, నిజంగా అక్కడ చూసిన వారు నిజంగా పరలోకం ఇలాగే ఉంటుందేమో అన్నట్లుగా వారి హృదయాల్లో అటువంటి తలంపు కలిగిన వారిగా ఉంటూ వచ్చారు. కాబట్టి ఆయన యొక్క మరణములో కూడా దేవుడు తనను మహిమపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఇలాగూ సాక్ష్యములు, పాటలు, వాక్యాలు ఇలాగూ చెప్పుకుంటూ 5 దినాలు గడిచిపోతూ వచ్చాయి. కొంతమంది లోపలికి వచ్చి ఆ యొక్క భౌతిక కాయాన్ని చూడటానికి కూడా స్థలం లేదు, అంటే కాలు మోపుట కొరకు కూడా స్థలం లేదు. అంత విస్తారమైన జనం. అంత మాత్రమే కాదు, సూర్యుని చుట్టూ వలయం ఏర్పడతా వచ్చింది, ఇంద్రధనస్సు ఏర్పడతా వచ్చింది కదా. ఆ ధనస్సు సూర్యుని చుట్టూ ఉంటా వచ్చింది. అంత మాత్రమే కాదు, హైదరాబాదులో భూకంపం వచ్చిందంట. హైదరాబాదులో భూకంపం వచ్చింది. అంత మాత్రమే కాదు, మరి ఈ చివరిగా బక్సీ అంకుల్ యొక్క భౌతిక కాయాన్ని హెబ్రోన్ నుంచి బయటికి తీస్తా వచ్చినప్పుడు చూస్తే కొన్ని వందల సంఖ్యలో తెల్లని పావురాలు కూడా మరి ఆ హెబ్రోన్ చుట్టూ కాంపౌండ్ అంతా కూడా తెల్లని పావురాల చేత ఆ హెబ్రోన్ వాతావరణం అంతా కూడా నింపబడతా వచ్చింది. చూసారా, యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకొని ఒడ్డు మీదకి వచ్చినప్పుడు దేవుని ఆత్మ పావురం వలె ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిందో అలాగూ తన దాసుని దేవుడు అలాగ మహిమపరుస్తూ వచ్చాడు, అలా గణపరిచాడు. ప్రభు వాక్యం రాయబడింది కదా, నన్ను గణపరచువారని నేను గణపరచుదును అన్నాడు. కాబట్టి దేవుడు తన దాసుని గణపరిచినటువంటి విధానము చాలా అద్భుతం. అంత మాత్రమే కాదు, మరి దాసుని యొక్క ఈ యొక్క 5 దినాలు హెబ్రోన్లో ఉంచడం ద్వారా ఎంతోమంది సాక్ష్యం ఇచ్చారు. కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు, వాటర్ ప్యాకెట్లు అమ్ముకునేవారు, టిఫిన్లు అమ్ముకునేవారు, ఇంకా చాలామంది కూడా ఎంతో ఆశీర్వదించబడుతూ వచ్చారు. వారు కూడా సాక్ష్యాలు చెప్తూ వచ్చారు, మేము కూడా ఈ దైవజనుని ద్వారా ఎంతో
ఆశీర్వదించబడుతూ వచ్చామని. కాబట్టి తన దాసుని దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తూ వచ్చాడు. చివరికి మరి ఆయన యొక్క భౌతిక కాయాన్ని ఆ యొక్క హెబ్రోను వాహనం మీద ఉంచుతూ వచ్చారు. ఈ యొక్క ఫ్యూనరల్ కొరకు వారు బయలుదేరుతూ ఉంటే చాలా దినాల నుంచి ఒక సహోదరి తనకున్నటువంటి ఆ బలహీనత తీసివేసుకోవడానికి ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట, చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిందంట. తన యొక్క అనారోగ్యం ఏంటో గుర్తించలేకపోయారు, దానికి విరుగుడు కూడా గుర్తించలేకపోయారు. అయితే ఈ సహోదరి ఎంత విశ్వాసం అంటే చూడండి, మరి ఆ వ్యాను బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే ఈ సహోదరి వెళ్ళే వ్యాన్ ముట్టిందంట. వ్యాన్ను ముడితే వెంటనే తనలో స్వస్థత కార్యం జరుగుతూ వచ్చిందంట. ఏ వైద్యులు తన యొక్క రోగం ఏంటో గుర్తించలేదు, రోగానికి విరుగుడు కూడా గుర్తించలేకపోయారు. ఎప్పుడైతే ఆ దైవజనుని యొక్క భౌతిక కాయం ఉన్నటువంటి ఆ వాహనాన్ని ముడుతూ వచ్చిందో ఆ సహోదరికి స్వస్థత వచ్చింది. కాబట్టి భక్ష్యంకులు కూడా బలహీనంగా ఉన్న దినాల్లో ఎంతోమంది రోగులుగా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఎంతోమంది దైవజనుని యొక్క హస్తము, ఆ చెయ్యి మరి తల మీద ఉంచి ప్రార్థన చేయమని కోరేవారంట చాలామంది. అలాగ ఆయన బలహీనంగా ఉన్న ఎవరైతే భక్ష్యంకులను మరి చూసుకుంటా ఉన్నారో, ఎవరైతే ఆయనను మరి ఎవరైతే ఆ పరిచర్య అంకులకు పరిచర్య చేస్తూ ఉన్నారో వారు ఆ చేయి తీసి తల మీద పెడితే వారికి కూడా స్వస్థత వచ్చేదంట. అలాగూ భక్ష్యంకులు బలహీనంగా ఉన్న దినాల్లో ఎంతోమంది పెద్ద పెద్ద డాక్టర్లు కూడా వారి ఉద్యోగాలు మానేసి వారి ఉద్యోగాలకు రిజైన్ చేసి మరి భక్ష్యంకులకు పరిచర్య చేస్తూ ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితులు చూసుకుంటూ ఉండేవారంట. డాక్టర్ చిత్ర ఆంటీ, ఆమె కూడా మంచి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఉండేది. అయితే ఆంటీ గారు ఏం చేస్తూ వచ్చారు, మరి ఇలాగ చూస్తే చాలామంది కూడా వారి ఉద్యోగాలంతా రిజైన్ చేసి కేవలం భక్ష్యంకులకు పరిచయం చేయటానికి చాలామంది వచ్చారు. అలాగూ దేవుని సేవ చేస్తూ తన దాసుడైన భక్ష్యంకులకు కూడా వారు పరిచయం చేస్తూ వచ్చారు. ఇలాగ ఎంతోమంది మరి హెబ్రోన్లో కూడా చాలామంది సిస్టర్స్ ఎంత ఎంత మంచి మంచి స్థానంలో ఉన్నటువంటి వారు, గొప్ప గొప్ప వారు కూడా వారి ఉద్యోగాలు వారి కుటుంబాలను విడిచిపెట్టి మరి దైవజనుడితో కలిసి ఈ పరిచర్యలో మరి వారు కొనసాగుతున్నారు. ఇప్పటికి కూడా చాలామంది హెబ్రోను సిస్టర్స్, ఆంటీ వారు, పెద్ద సిస్టర్స్ ఉన్నారు. వారందరూ కూడా ఒకప్పుడు దైవజనుడితో కలిసి పరిచర్య చేసిన వారే. అలా VBS సిస్టర్స్ కూడా చాలా సపోర్టింగ్గా ఉండేవాళ్ళంట. VBSలో కానివ్వండి, తర్వాత డోర్ టు డోర్ మినిస్ట్రీ కానివ్వండి, సిస్టర్స్ కూడా హెబ్రోన్ సిస్టర్స్ నిజంగా వారు కూడా చాలా సహకరిస్తూ వచ్చారు. కొంతమంది అయితే వివాహాలు చేసుకోకుండా సంపూర్ణంగా ప్రభుకు అప్పగించుకున్నారు. వారి జీవితాలు ప్రభు సేవకి అంకితం చేస్తూ వచ్చారు. కాబట్టి ఇలాగ ఎంతోమంది సమర్పణ కలిగినటువంటి వారు హెబ్రోన్ సిస్టర్స్ ఉన్నారు. ఇలాగ వీరందరూ కలిసి గొప్ప పరిచర్య జరిగిస్తూ వచ్చారు. ఎంతోమంది చిల్డ్రన్స్ మినిస్ట్రీ కూడా చాలా సిస్టర్స్ చేస్తూ వచ్చారు. VBSలో అయితేనేమి, సండే స్కూల్ పరిచర్య, ఇలాగ చాలా విధాలుగా సిస్టర్స్ కూడా మరి అంకులకు ఎంతో సపోర్ట్గా ఉంటూ ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. అలాగూ దైవజనుని యొక్క పరిచర్య ఇంకా ఎంతో ఉంది, మనకు సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి చివరికి సెప్టెంబర్ 22వ తారీఖు 2000 సంవత్సరంలో మరి ఈ యొక్క భూస్థాపన నిమిత్తమై నారాయణగూడ సమాధుల తోటలోకి వారు ప్రొసెషన్గా బయలుదేరుతూ ఉన్నారు. మరి ఎంత క్రమముగా జరిగిందంటే ఎంతోమంది దైవ సేవకులు, విశ్వాసులు పాటలు పాడుతూ దేవుని సువార్త ప్రకటిస్తూ వాక్యాలు చెప్తూ సువార్త వాక్యాలు చెప్తూ మరి ఫ్యూనరల్ ఎంతో ఘనమైన విధానంలో జరిపిస్తూ వచ్చారు. అసలు అంతా మరి పోలీసు బృందం అనుకుంటూ వచ్చారంట. మరి ఇంతమందిని కట్టడి చేయాలంటే మరి చాలా ప్రాబ్లం అవుతుంది. మరి ఇక్కడ ఈ యొక్క ట్రాఫిక్ ప్రాబ్లం ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కాబట్టి చాలా కష్టం అనుకున్నారంట. కానీ ఆ దినాల్లో ఎంత క్రమంగా ఒకరొకరు తోసుకోవడము కానీ, తోపులాట జరగడము కానీ, ఇంతమందిలో
ఎవరికి ప్రమాదం కానీ నష్టం కానీ ఏది కూడా జరగకుండా అందరూ కూడా ఒక క్రమమైన విధానంలో వెళ్ళిపోతున్నారు. ఆ దైవ సేవకుని యొక్క భౌతిక కాయము ఇలాగూ వీధుల్లో వెళ్ళిపోతూ ఉంటే చాలామంది కూడా అపార్ట్మెంట్స్ మీద, వారు ఉన్నటువంటి ఆ యొక్క బిల్డింగ్స్ మీద, లేకపోతే ఇంకా ఫ్లైఓవర్స్ మీద, ఇలాగూ వేటి మీద అవకాశం ఉంటే వాటి మీద నిలబడి ఆ దైవజనుడిని చూస్తూ వచ్చారు. ఆ వీడియోస్ చూస్తే కనుక నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక మనుష్యుణ్ణి నమ్మకంగా యథార్థవంతంగా ప్రభువుని సేవిస్తే దేవుడు ఎంత హెచ్చిస్తాడో, ఎంత ఘనపరుస్తాడో మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి భక్సింకులు తన జీవిత యాత్రలో ఎప్పుడు కూడా ఆ దర్శనానికి అవిధేయత చూపించలేదు ఎప్పుడు కూడా. కాబట్టి తను నమ్మిన ప్రభువుని అంటే మహిమలేకి వెళ్ళేంత వరకు కూడా విడిచిపెట్టక మానక వెంబడిస్తూ వచ్చాడు. ఆ దర్శనానికి ఎప్పుడు కూడా అవిధేయత చూపించలేదు, విధేయుడిగా జీవిస్తూ వచ్చాడు, తన యాత్రను కొనసాగిస్తూ వచ్చాడు. చివరిగా ఆ సమాధి తోటలోకి తీసుకెళ్లారు, అక్కడ భూస్థాపన చేస్తూ వచ్చారు. కాబట్టి నా యొక్క దాసుని దేవుడు మహిమపరుచుకుంటూ వచ్చాడు. దాదాపుగా భక్ష్యంకులు మహిమలేకి పిలువబడి దాదాపుగా 23 సంవత్సరాలైంది. అయినప్పటికీ కూడా ఈ పరిచర్య కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఆ దైవజనులు వేసినటువంటి ఆ యొక్క విత్తనం ఈ దినాన మనము అనుభవిస్తూ ఉన్నాం, ప్రతిఫలాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాం. దైవజనుడు, తనతో ఉన్నటువంటి జత పని వారు, మరి ఎంతోమంది దైవ సేవకులు కలిసి మరి పరిచర్యను కొనసాగిస్తూ వచ్చారు. వారి కష్టార్జితము ఈ దినాన మనము ఎంతో సంతోషంగా సేవ చేయగలుగుతా ఉన్నాం. కాబట్టి పరిస్థితులు ఏవేమైనా సరే, పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు. ప్రస్తుత దినాల్లో పరిస్థితులు మనకి ఏమాత్రం అనుకూలంగా లేకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్తూ వచ్చాడు, నిన్న నేడు నిరంతరం. యేసుక్రీస్తు ప్రభు ఒకటే రీతిగానే ఉన్నాడు. కాబట్టి భక్ష్యంకులు కూడా పరిచర్య ఆరంభిస్తూ వచ్చినప్పుడు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేవు. భక్ష్యంకులు పరిచర్య కూడా ఎక్కడ చేశాడంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోనే పరిచర్య చేశాడు. కాబట్టి అంకుల్ గారు కూడా పరిచర్య చేస్తూ వచ్చినప్పుడు ఆరంభ దినాల్లో ఎన్నో ఎదుర్కోలైన ఎదుర్కొన్నాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. పరిస్థితులు ఏవేమైనా సరే మనము అధైర్యపడకూడదు. ఎందుకంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, భక్ష్యంకుల దేవుడే మన దేవుడు. ఆయననే మనం కూడా సేవిస్తూ ఉన్నాం. వారికి సహాయం చేసినటువంటి దేవుడు మనకు కూడా చేస్తాడు. అబ్రహాము దినాల్లో ప్రతికూలంగా ఉన్నాయి పరిస్థితులు, ఇస్సాకు దినాల్లో ప్రతికూలంగా ఉన్నాయి. ఇస్సాకును కూడా చాలామంది హింసించిన వారు ఉన్నారు, బాధ పెట్టిన వారు ఉన్నారు. ఆయనకు కూడా పరిస్థితులు ఎన్నో ప్రతికూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభువును సేవించారు, ప్రభు ద్వారా ఎన్నో ఆశీర్వాదములు పొందుతూ వచ్చారు. యాకోబు దినాల్లో కూడా పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయి. అప్పుడు కూడా యాకోబు కూడా ప్రభువును వెంబడించాడు. యాకోబు కూడా ప్రభు ద్వారా ఎంతో ఆశీర్వదించబడుతూ వచ్చాడు. యోసేపు దినాల్లో కూడా పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయి, అనుకూలంగా లేవు. యోసేపు కూడా దేవుని కొరకు నిలబడ్డాడు. ఐగుప్తులో మరి ప్రధానమంత్రి అవుతూ వచ్చాడు. దావీదు ఉన్న దినాల్లో కూడా పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయి. దానియేలు జీవితంలో కూడా పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయి. యెషయా, ఇర్మియా ఈ ప్రవక్తల సందర్భాల్లో కూడా పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయి. పేతురు, యాకోబు, యోహాను ప్రభుని వెంబడిస్తున్నప్పుడు, 12 మంది శిష్యులు వెంబడిస్తున్నప్పుడు పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు రక్షింపబడి మరి తను కూడా పరిచర్య చేస్తూ వచ్చినప్పుడు అప్పుడు కూడా పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయి. ఇలాగ ఎంతోమంది దైవ సేవకులు భక్ష్యంకుల కాలంలో కూడా పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయి. వారు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో వారు సేవ చేయలేదు. ఎప్పుడు చేశారు వారు సేవ? ప్రతికూలమైన పరిస్థితుల్లో, కష్ట సమయంలో, ఎక్కడి నుంచి సహాయం లేని దినాల్లో
ఎక్కడి నుంచి అవకాశం లేని దినాల్లో, దారులన్నీ మూతవేయబడుతున్నటువంటి దినాల్లో ప్రభు కొరకు పరిచర్య చేశారు. దేవుడు ద్వారాలు తెరుస్తూ వచ్చారు. కాబట్టి ప్రస్తుత దినాల్లో కూడా పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు, అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఆ దైవదాసులు దేవుని దగ్గర నుంచి ఏ దర్శనం అయితే పొందుతూ వచ్చారో ఆ దర్శనంలో మనం ఏం చేయాలి? కొనసాగే వారంగా ఉండాలి. పరిస్థితులు బాగోలేవు బ్రదర్, పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు, ప్రతికూలమైన పరిస్థితులు. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కాబట్టి ప్రస్తుత దినాల్లో మనం కూడా ప్రభుకు సమర్పించుకొని, మరి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రభు మీద ఆధారపడితే ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధులైన దేవా, జీవం గల మా ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని యొక్క పరిచర్య ద్వారా మమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవా మీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే ఆయన యొక్క మాటలు వింటూ వచ్చారో ప్రతి వారిలో కార్యం జరిగించండి. అనేకులకు ఆశీర్వదకరంగా, దీవెనకరంగా చేయండి. దేవా మీ దాసుని యొక్క పరిచర్యను బట్టి వందనాలు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మేము ఈ యొక్క పరిచర్యలో కొనసాగటానికి కృప దయచేయండి. వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన పరలోకపు దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసమాదరణ కూడి వచ్చిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.